కలవపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ గేదెల జూన్ ఆవిష్కరించారు. కలవపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ గేదెల జూన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంతెన శివాజీరాజు బస్ షెల్టర్ను మంతెన రామరాజు, మంతెన పెద్ద నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గేదెల జూన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గ్రామంలో కావలసిన సమయంలో దాతలు విరాళాలతో అంబేద్కర్ విగ్రహాన్ని సమకూర్చడం శుభ పరిణామమన్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, కోన జోసెఫ్, సోడదాసి గంగయ్య, పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువదళం ప్రెసిడెంట్ బందెల కన్నయ్యరాజు, దాసి యేసురత్నం, బలే దిలీప్ కుమార్, గంటా రాజేష్, నేతల యాకోబు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహం పురస్కారానికి వచ్చిన సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మహానుభావుడు, మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు గొప్ప గీత. ఆయన ఒకసారి చదువుకునే టైంలో ఆయన పగలు చదువుకుంటూ కాకుండా మామూలుగా చదువుకునే టైంలో పక్క వారిని అడిగారు, ఒరే బాబు నీకు మెంటలు వస్తుంది, పగల చదువుతున్నా మామూలు చదువుతారంటే ఆయన చెప్పుడు సమాధానం అంటే లేచి ఉన్నారు. మా వాళ్ళు అయితే మొహం నిద్రలో ఉన్నారు కాబట్టి ఆ నిద్ర లేచేదాకా నేను లేచే ఉండాలని సాక్షి ఇచ్చారు ఆయన. అలాంటి మహానుభావుడు విగ్రహం ఇలా ప్రదర్శన చేసుకోవడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కలవపూడి గ్రామానికి కావలసిన సమయంలో దాతలు జనాల చేత ఈ విగ్రహం సమర్పిస్తున్నది చాలా మంచిది కార్యక్రమం. దీనికి పెద్దలు చాలా మంది స్థలానికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పొట్టు మరి లేఖలు కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సభకు కూడా మరి కృతజ్ఞతలు చదివించుంటాను. మరి సమయంలో అందరూ కూడా ఏకీపించండి, ప్రతి దాంట్లో కూడా ఏకీపించి ఇది ఆశీర్వాదకరంగా క్రమంగా జరిగించి కృప దచ్చామని మీ అందరూ మనసు సెలవు తీసుకుంటాం.